మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నిన్నటి రాత్రి కాల సమయంలో నిద్రించి హృదయకాలము చూడని బిడ్డలు ఎంతో మంది ఈ లోక ప్రయాసం నుంచి విడుదల పొందుకున్నా, కానీ దేవుని చిత్తమైన కృప చేత దేవుడు నిన్ను నన్ను సజీవ లెక్కలు పెడుతున్నాడంటే, ఒకవేళ దేవుని చిత్తంలో మనము లేమేమో, దేవుని చిత్తానుసారంగా మనం జీవించలేకపోతున్నామేమో, దేవుడు మరొక అవకాశాన్ని, మరొక హృదయ కాలాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలపు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించుకుంటే ముందుగా ఒక మాట ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవానికి పొందినట్లు స్తోత్రములు నైనా ప్రభా, మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరి ఎంతో మంది హృదయకాలం చూడని బిడ్డలు ఈ లోక ప్రయాసం నుంచి వారు విడుదల పొందుకున్నా, కానీ ఉచితమైన కృపచేత దేవా మరొక హృదయకాలం మాకు అనుగ్రహించి వాళ్ళని సజీవ లెక్కలు పెట్టిన దేవానికి పొందినట్లు స్తోత్రములు నైనా ప్రభా. హృదయకాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా తండ్రి ప్రభా, నీ వాక్యము ద్వారా మాతో అందరితో మాట్లాడి వాళ్ళని బలపరిచి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయకాలం ఈ వాక్య భాగం చూసినట్టయితే మరి దాసుడు యజమానుడు అనే అంశము ధ్యానించబోతా ఉన్నాము. హృదయకాలం చూసినట్టయితే స్లేవ్స్ అండ్ మాస్టర్స్ అనే అంశము ధ్యానిస్తబోతా ఉన్నాము. మరి దాసుడు యజమానుడు, దాసుడు ఏ రీతిగా ఉండాలో వాక్యము తెలియజేస్తున్నది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాష్ట్రం. ఈ పత్రిక ద్వారా ఒక క్రైస్తవుడుగా మనం ఎలా జీవించాలి, మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు మన యజమానుని ఏ రీతిగా గౌరవించాలి అనే అంశము హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాం. అలాగే యజమానులైన దేవుని బిడ్డలుగా ఉన్నవారు మరి అనేక కంపెనీలు స్థాపించిన వారు, మరి మీరు మీ యొక్క కంపెనీలో చేస్తున్న ఉద్యోగుల పట్ల మీరు ఎలా ప్రవర్తించాలనేది కూడా రాస్తూ ఉన్నాడు ఈ హృదయ కలవి వాక్యము ద్వారా. మనం చూస్తున్నట్టయితే దాసుడు మరి యజమానుని ఎలా గౌరవించాలి, మరి యజమానుని ఉన్నత స్థానంలో పెట్టే విధంగా క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో యజమానుని గౌరవిస్తూ దేవుని ప్రేమ, దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఏ రీతిగా గౌరవిస్తామో మన యజమానుని కూడా ఆ రీతిగా గౌరవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. 5వ వచనము, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతో వణుకుతో క్రీస్తు వల్ల శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులయుండి. యజమానులైన వారికి విధేయులయుండి. ప్రియ దేవుని ప్రజలారా, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో మరి ఆ ఒక ఉద్యోగంలో మీరు నమ్మకంగా మరి యథార్థంగా మంచి హృదయం గల వారై ఉండి, అదే రీతిగా యజమానుని విధేయులై ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మనం చూస్తున్నట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, దాసులారా మనుషులను సంతోషపెట్టక వారినట్టుగా వారికి కంటికి కనబడవలని కాక ప్రభువుకు భయపడుతూ సిద్ధాంత కరణగా వారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై. అన్ని విషయంలో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు ఏ ప్రాంతంలో చేస్తున్నావో, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, లేదా ఏదైనా పని నువ్వు చేస్తున్నప్పుడు నీ యజమానుని గౌరవించడము, మరి యజమానికి లోబడి ఉండాలి. మనుషులకు కనబడినట్టు కాక, మరి కంటికి కనబడినట్టు కాక, దేవునికి విధేయులై ఏ రీతిగా ఉంటున్నారో ఆ రీతిగా మీ యజమానునికి గౌరవించండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసి దాసులారా మనుషులను సంతోషపెట్టును వారినట్టు కంటికి కనబడవలనని కాక ప్రభు వల్ల భయపడుడి. మనం మనుషులకు భయపడే విధంగా, మనుషులను గణపరిచే విధంగా ఉండకూడదు. మన హృదయంలో మన యజమానుని గౌరవించడము, దేవుని ప్రేమను మనము ఏ రీతి అయితే యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడో ఆ రీతిగా యజమానుని గౌరవించడము,
దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దాసులారా, యథార్థమైన హృదయం గలవారాయి. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ యథార్థ హృదయులై ఉండి భయముతో వణుకుతో క్రీస్తు వల్ల, భయముతోని వణుకుతోని క్రీస్తు వల్ల శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. శరీర విషయంలో యజమానులకు విధేయులై ఉండండి. యజమానులను గౌరవించడము. ఏ సంస్థలో నువ్వు పనిచేస్తున్నావో, ఈరోజు నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నా కానీ నీకంటే పైన ఉన్న అధికారికి లోబడి ఉండాలి. ఒకవేళ చిన్న స్థానంలో నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ యజమానునికి భయముతోని వణుకుతోని మరి విధేయులే ఉండండి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చేస్తున్న ఏ ప్రాంతంలో ఉండొచ్చు కానీ నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఒక క్రైస్తవుడిని, ఒక దేవుని బిడ్డగా ఉండడంలో నువ్వు ఏ క్రమశిక్షణ అయితే దేవుని వాక్యం ద్వారా నువ్వు నేర్చుకున్నావో అదే క్రమశిక్షణ ప్రకారము నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని కూడా గౌరవిస్తాం. మరి ఉద్యోగంలో నీకు యజమానుడైన వ్యక్తిని మరి గౌరవించడం ఎంతో ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. హృదయ కలవ దేవుని వాక్యము ద్వారా మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుట కాక క్రీస్తు దాసులై ఎరిగి దేవుని చిత్తము మనస్పూర్వకంగా జరిగించండి. దేవుని చిత్తము మనస్పూర్వకంగా. మన చుట్టూ ఉన్న మనుషులను గౌరవించడం కాదు, మన కంటికి కనబడినట్టు గౌరవించడం కాదు, హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా మీ యజమానుని గౌరవించండి. మీరు చేస్తున్న ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు, నువ్వు ఒక ఏమీ లేని స్థితిలో ఉన్నా కానీ నీవు చేస్తున్న ఉద్యోగంలో నీ యజమానుని గౌరవించినప్పుడు ఆ యజమానుడు కూడా నిన్ను కూడా గౌరవిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము అధికారులకు లోబడి ఉండడం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అలాగే దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించి నీ యజమానునికి భయముతో వణుకుతో మరి దేవుని ప్రేమ మన హృదయంలో ఉన్నప్పుడు ఆ ప్రేమపూర్వకంగా మనము ఉదయానుసరంగా మనస్పూర్వకంగా దేవుని చిత్తము నెరవేర్చే బిడ్డలుగా ఉండాలన్నది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించచ్చు. దేవుని దాసులమై ఉన్నాము. మనం అందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. దేవుని వాక్యము తెలిసిన ప్రజలమై ఉన్నాము. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తమును ఎరిగిన ప్రజలుగా యజమానుని గౌరవించడము చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యజమానులున్న వారు కూడా తమ కింద పనిచేస్తున్న వారిని ఒక మిషన్లుగా చూడకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవరైనా కానీ ఈరోజు మీరు ఉన్నత స్థానంలో ఒక కంపెనీ స్థాపించి మరి అనేక మందికి మీరు ఆశ్రయం ఇస్తుండగా మీ యొక్క కింద ఉన్న వారిని దాసులుగా మరి బానిసలుగా చూడకూడదు. వారిని ఒక మిషన్లుగా చూడకూడదు. వారిని గౌరవించడం కూడా యజమానుని యొక్క బాధ్యత అయి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దాసుడు ఏ రీతి అయితే యజమానికి లోబడి ఉంటాడో అలాగే యజమానుడు కూడా దాసుని పట్ల ప్రేమ కలిగి దాసుని మంచి విధంగా చూసుకునే విధంగా ఉండాలి. ఒక మిషన్స్ లాగా చూసుకోకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మనం చూసినట్టయితే 7వ వచనం, మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనుషులను ఇష్టపెట్టినట్టు కాక దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా యథార్థ హృదయులై దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం యజమానులను గౌరవించే విధంలో మనుషులను చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా చేయండి. ప్రభువుకు చేసినట్టుగా ఇష్టపూర్వకంగా చేయండి. మీ ఉద్యోగాన్ని ప్రేమించండి. మీ ఉద్యోగం చేస్తున్నప్పుడు మరి ఆ సమయంలో నువ్వు అక్కడ ఉన్నప్పుడు నీ తోటి ఒక ఉద్యోగస్తులు నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డవై ఉన్నప్పుడు యథార్థంగా సత్యంగా నీ ఉద్యోగం చేస్తూ నీ యజమానిని గౌరవిస్తూ నీ మంచితనము చూసి అక్కడ ఉన్నవారు మారు మనసు పొందే విధంగా క్రైస్తవులు అనగానే ఈ రీతిగా ఉంటారు అన్నది మనస్పూర్వకంగా ఉద్యోగాలు చేయండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా చేయండి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకి ఇష్టపూర్వకంగా చేయండి. యేసయ్యను ప్రేమ మనకు తెలుసు. యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమించి
ఈరోజు యేసయ్య మనల్ని ఉన్నత స్థానంలో పెడుతున్నప్పుడు మనం మనుషులకు చేసినట్టు కాక ఇష్టపూర్వకంగా మరి సేవ చేయండి అని దేవుని వాక్యం, ప్రభువుకు సేవ చేసినట్టు దేవుని పరిచర్య మనం ఏ రీతిగా అయితే చేస్తున్నామో, ఉద్యోగాన్ని కూడా ప్రేమించి ఉద్యోగంలో ఉన్న తోటి యొక్క స్నేహితుల మధ్యన కానీ నువ్వు చేస్తున్న ఆ ఉద్యోగంలో నేను చూసినప్పుడు అనేకులు ఆశ్చర్యపడే విధంగా నువ్వు దేవుని యొక్క బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ ఉద్యోగంలో కూడా నువ్వు ఉన్నతమైన స్థానంలో పెట్టడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మొదటగా నీ యజమానుని గౌరవించండి. మరి యేసు ప్రభువుని ప్రేమించినట్టుగానే, యేసు ప్రభుని సేవించినట్టుగానే నీ ఉద్యోగాన్ని కూడా మనస్పూర్వకంగా సేవ చేయండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడ నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అని మర్చిపోకూడదు. దేవుడు నిన్ను వెలుగుగా పెట్టాడు. నీ ఆఫీస్లో నువ్వు ఉన్నావు అంటే దేవాతి దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో పెట్టి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దాసుడు స్వతంత్రుడు మీలో ప్రతివాడు ఏ యొక్క సత్కారము చేయొచ్చు దాని ఫలము ప్రభు వల్ల పొందురు అని మీరు ఎరుగుదురు కదా. ప్రతిఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనము మన యజమానుని గౌరవించి, మన ఉద్యోగాన్ని గౌరవించి, మనం చేస్తున్న ప్రాంతంలో అన్ని విధాలుగా మీ యజమానులకు విధేయులై ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దీనివల్ల నీకు ఒకరోజు దేవుడు నిన్ను ప్రయోజకునిగా చేసి నీ ఉద్యోగంలో ఉన్నత స్థానంలో నిన్ను పెడతాడు. నీకు ప్రమోషన్స్ దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని బిడ్డగా, దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డగా నువ్వు ఎక్కడైతే నువ్వు జీవిస్తావో, ఏ ఉద్యోగంలో అయితే నువ్వు ఉన్నావో అంచెలంచెలుగా దేవుడు నీ ఉద్యోగాన్ని దీవించి ఆశీర్వదించి ఒకరోజు నిన్ను కూడా దేవుడు యజమానునిగా చేయునుగాక. నువ్వు యజమానుని అయిన తర్వాత నీ యొక్క కిందున్న వారిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారిని ఎప్పుడు కూడా గౌరవించే విధంగా నువ్వు ఉండాలి. నువ్వు ఏ స్థానంలో నువ్వు వెళ్తున్నావో, ఈరోజు ఉన్నత స్థానంలో నువ్వు వెళుతున్నావంటే ఒకప్పుడు నువ్వు దాసుడుగా ఉన్నప్పుడు నీ యజమానుని ఏ రీతి గౌరవించావో అదే రీతిగా నీ దాసులను కూడా మీరు గౌరవించే బిడ్డలుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. దాసుడు స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కారం చేయుచున్నావో దాని ఫలము ప్రభు వల్ల పొందుదురు అని మీరు ఎరుగుదురు. ప్రతిఫలము, ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదము తప్పకుండా మీరు ఒకనొక దినం పొందుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, ఏ సత్కారము చేయుచున్నావో దాని ఫలము ప్రభు వల్ల పొందుదురని మీరు ఎరుగుదురు. ప్రభు యేసు క్రీస్తు ఆ ఫలాన్ని నీకు ఇస్తాడు. నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు. నీ రాకపోకల దేవుడు దీవిస్తాడు. నీ ఉన్నత స్థానంలో పెడతాడు. ఒకరోజు నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నువ్వు దాసుడిగా ఉన్నప్పుడు, నువ్వు యజమానుని గౌరవించినప్పుడు, మరి యజమానుని గౌరవించే విధానం చూసినట్టయితే, దాసులారా యథార్థ హృదయం గల వారి భయముతో వణుకుతో క్రీస్తు వల్ల శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులై ఉండి. భయముతోని, వణుకుతోని నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని సరైన విధంగా చేస్తూ నీ యజమానుని గౌరవించే విధంగా ఉండాలనేది అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ హృదయకాలం ఈ వాక్యం ద్వారా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం ఏ రీతి అయితే గౌరవిస్తామో ఉద్యోగాన్ని కూడా గౌరవించే విధంగా ఉండాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు యథార్థంగా, సత్యంగా నీ ఉద్యోగం చేయాలి. నీ బాధ్యతను నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉండాలి. ఏ ఉద్యోగం అయితే నీకు అనుగ్రహించబడిందో ఆ ఉద్యోగంలో నువ్వు న్యాయం చేసే బిడ్డలుగా, యథార్థంగా, సత్యముతో ఉద్యోగం చేస్తూ నీ యజమానుని గౌరవిస్తూ, మరి ఒకానొక దినము నువ్వు ఆ రీతిగా చేసినప్పుడు నువ్వు ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుకుంటావు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నిలబెడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సత్కారం చేసినావో దాని ఫలము ప్రభు వల్ల పొందుదు అని మీరు ఎరుగుదురు. దేవుని వలన ఆ ఒక ఫలాన్ని మీరు పొందుకుంటారు. మనుషులకు కనబడినట్టు కాక, కంటికి కనబడినట్టు కాక, యథార్థంతో పూర్ణ హృదయంతో నీ యొక్క ఉద్యోగంలో నీ యజమానుని గౌరవించే బిడ్డగా, నీ యజమానుని పక్షాన నువ్వు ప్రేమ కలిగి ఉండే విధంగా మరి నువ్వు జీవించినప్పుడు ఒకనొక దినము నీకు ప్రతిఫలాన్ని పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. అలాగే యజమానురాలుగా ఉన్నవారు తమ కిందున్న
ఉద్యోగస్తులను కానీ దాసులని కానీ వారిని ప్రేమతో వారిని చూసుకోవాలి. యజమానునికి కూడా ఈ యొక్క మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మనం 9వ వచనం చూసినట్టయితే, యజమానులారా మీకు వారిని యజమానుడై వాడు పరలోకమందు ఉన్నాడనియో ఆయనను పక్షపాతము లేదనియో ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారము వారి ఎడల ప్రవర్తించండి. యజమానులను కూడా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, పరలోకమందు ఫలము మనందరికీ ఉన్నది. ఒకనొక రోజు మనం ఈ లోక ప్రయాసం నుంచి విడుదల పొందుకొని మరి వెళ్ళవలసి వస్తున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యజమానులారా మీకు వారి యజమానుడై ఉన్నవాడు పరలోకమందున్నాడని, నిత్య పరలోకమందు ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ కూడా యజమానుడై ఉన్నాడు. ప్రతి యజమానుడు కూడా అది మర్చిపోకూడదు. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీకంటూ యజమానుడు పరలోకమందు ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని మహిమపరిచే బిడ్డగా ఉండాలి. యజమానుడు కూడా ఒకానొక దినం ఈ లోక ప్రయాసం నుంచి వెళ్ళిపోయినప్పుడు పరలోకమందు యజమానుడు ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకమందు ఉన్నాడనియు ఆయన పక్షపాతము లేదని ఎరిగిన వాడ. ఏ పక్షపాతము లేదు. ఎవరికి కూడా దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పక్షపాతం కలిగి ఉండడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందరినీ కూడా సమానంగా చేస్తాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా రక్షణ పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని అనుగ్రహించాడు. మరి దేవుడు ఎవరిని కూడా రెండు విధాలుగా చూడడం, అందరినీ కూడా ఒకే రీతిగా యేసు ప్రభు చూస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఆయన పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బాధించటమా అని ఆ ప్రకారము వారి ఎడల ప్రవర్తించండి. యజమానుడు మరి ఉన్నత స్థానంలో నిన్ను దేవుడు పెట్టి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఒక కంపెనీకి యజమానుడుగా ఉన్నావు అంటే అది దేవుని కృప వల్లనే ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు పై యజమానుడు పరలోకమందు ఉన్నాడు. ఆయన ఎవరి పట్ల మరి ఏ భేదము వేరే భేదాలు చూపెట్టాడు. అందరినీ ఒకే పక్షాన యేసు ప్రభు ప్రేమిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని గౌరవించండి. మీ యజమానుని గౌరవించండి. మనుషులకు కనబడినట్టు కాక, కంటికి కనబడినట్టు కాక, మన పూర్ణ హృదయంతో మన యజమానుని గౌరవించే బిడ్డలుగా ఉండాలి అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని. మనుషులకు సంతోషపెట్టువారు చేయనట్టు, కంటికి కనబడినట్టు కాక, క్రీస్తు దాసుల ఎరిగి దేవుని చిత్తం మనస్పూర్వకంగా జరిగించండి. దేవుని చిత్తము మనస్పూర్వకంగా జరిగించండి. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు చేస్తున్న ఉద్యోగాన్ని గౌరవించండి. మీ యజమానుని గౌరవించండి. దేవుని ప్రేమను మనం ఇతరులకు తెలియజేసే బిడ్డలుగా ఉండాలి. మనస్పూర్వకంగా గౌరవించండి. ఒకనొక దినము మీ యొక్క ప్రతిఫలం అనేది తప్పకుండా మీరు పొందుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని. మనుషులకు చేసినట్టు ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దాసుడును స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కారం చేయనో దాని ఫలము ప్రభు వల్ల పొందుదురని మీరు ఎరుగుదురు. దేవుని వల్ల ఒకరోజు ఆ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అది ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడే నువ్వు ఉద్యోగంలో దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో పెడతాడు. ఆ ఉన్నత స్థానంలో నువ్వు నిలబడాలి అంటే నీ యజమానుని గౌరవించాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు చేస్తున్న ఉద్యోగాలు, మీకు దేవుడు అనుగ్రహించిన ఉద్యోగంలో మీరు ఉన్నప్పుడు యజమానుని గౌరవించు. మరి మనుషులకు కనబడినట్టు కాక, కంటికి కనబడినట్టు కాక, మనస్పూర్వకంగా మీ ఉద్యోగాలను గౌరవించండి. మీ యజమానుని గౌరవించండి. ఒకరోజు ఆ ప్రతిఫలము దేవుని వల్ల మీరు పొందుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ఉద్యోగాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, వీళ్ళని బలపరచును గాక. ఉద్యోగంలో దేవుడు మీకు సాయం చేయను గాక. ఉద్యోగంలో దేవుడు మీకు తోడై ఉండును గాక. ఒకరోజు తప్పకుండా
మీరు ఉద్యోగంలో మీరు ప్రతిఫలాన్ని పొందుకుంటారు, మీ ప్రమోషన్లు పొందుకుంటారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. దేవుడి వాక్యంని దీవించి ఆశీర్వదించి మీ హృదయాలలో ఫలించి అభివృద్ధి చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు. నాయన ప్రభా, దాసుడు యజమానుడు అనే అంశము ద్వారా మాతో హృదయ కలం మాట్లాడిన దేవా నీకు వందనములు స్తోత్రములు. నాయన ప్రభా, మా అందరికీ పై యజమానుడు అయి ఉన్న దేవా, నువ్వు ఏ భేదము లేదు నాయన ప్రభా, అందరినీ సరి సమానంగా చూసుకునే దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నారు తండ్రి ప్రభా. వాక్య బిడ్డలు కూడా మరి వారి యజమానులను గౌరవించి తండ్రి ప్రభా మనస్పూర్వకంగా జరిగించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేకమైన నూతన ఆత్మలను నడిపించండి. నీ పరిచర్యలో నీ సేవలో చివరి వరకు నైనా పరిచర్య చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యని దీవించండి, సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి. అలాగే నీ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ దయగల హస్తాల కింద దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణంలో చేత మనల్ని బలపరచండి, మనల్ని దీవించండి తండ్రి. మేమందరం కూడా పై యజమానుడు అయిన నీకు లోబడి, అలాగే భూమి మీద నివసిస్తున్నప్పుడు మేము పనిచేస్తున్న యజమానులకు లోబడి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, మరి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ యజమానులకు లోబడినట్టుగా మరి మీరు జీవిస్తుండగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడైటేటయుడును గాక. ఆమేన్.